హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. మనం ఈరోజు ఎద్దనపూడి సులోచన రాణి గారి సహజీవనం అనే నవల స్టార్ట్ చేద్దాం. కథ ఇలా మొదలవుతుంది. సాయంత్రం అవుతోంది. గతుకుల రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల నీడలు పొడుగ్గా పడుతున్నాయి. ఆ నీడల మీద నుంచి పరిగెత్తుతూ రివ్వున వస్తోంది బస్సు. దాని నిండా ప్రయాణికులు కిక్కిరిసినట్లు ఉన్నారు. రోడ్డు మీద కుడివైపుగా మయూరపురం అని తెల్లటి అక్షరాలతో ఉన్న నల్లటి బోర్డు ఆ రోడ్డు మీదకి వస్తున్న వారికి చేయి చాపి చెబుతున్నట్టుగా ఉంది. గర్భిణీ స్త్రీలా ఉన్న బస్సు ఆ బోర్డుని చూడగానే వేగం తగ్గి ఆగింది. బస్సు ఆగగానే అటువైపు సీట్లో కూర్చొని ఉన్న ఒక అమ్మాయి లేచింది. ఆ అమ్మాయి సూట్ కేస్ తీసుకుని అడ్డంగా కిక్కిరిసిపోయి ఉన్న జనాన్ని తప్పించుకుని గుమ్మం వైపు రావటానికి 5 నిమిషాలు పట్టింది. బస్సులో నిలబడి ఉన్న కొంతమంది ఆ అమ్మాయినే కన్నార్పకుండా చూస్తూ దారి తొలగటం మర్చిపోయి నిలబడటం చూసిన కండక్టర్ తప్పుకోండయ్యా తప్పుకోండి అంటూ కోపంగా అరిచాడు. ఆ అమ్మాయి ఎలాగైతేనేం బస్సు గుమ్మం దగ్గరికి వచ్చి కమ్మి పట్టుకుని కిందకి లాగింది. ఆమె దిగగానే బస్సు ఎవరి కోసం ఆగని కాలంలా రివ్వున పరిగెత్తి వెళ్ళిపోయింది. బస్సులో నుంచి దిగిన ఆ అమ్మాయి పెట్టె బరువు అనిపించడంతో కింద పెట్టి కందిన అరచేయి చూసుకుంది. తర్వాత సుపరిచితమైన ఆ పరిసరాలని ఒక్కసారి కళ్ళతో కలయచూసింది. అవే చేలు, అవే రోడ్డు, అవే చెట్లు. రవ్వంత కూడా మార్పు లేదు. 2 సంవత్సరాల క్రితం తాను ఇక్కడ బస్ కోసం నిలబడిన స్థితి గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకం భరించలేనట్టుగా ఆ అమ్మాయి తల చిన్నగా విదిలించింది. శక్తి కూడా తీసుకుంటున్న దానిలా ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది. భుజానికున్న బ్యాగ్ సరిచేసుకుని వంగి పెట్టె తీసుకుని మళ్లీ నడక ప్రారంభించింది. రోడ్డుకి అటు ఇటు వేప చెట్లు ఉన్నాయి. వాటి నీడలు రోడ్డు మీద సాయంకాలపు ఎండలో అల్లిపిల్లుగా గమ్మత్తుగా పరుచుకొని ఉన్నాయి. ఆ అమ్మాయి తల వంచుకొని నడుస్తోంది. నేను సరైన పనే చేశాను. నా నిర్ణయం సరైనదే. ఎలుగెత్తి ఆ చుట్టుపక్కల అంతటా ప్రతిధ్వనించేలా అరవాలనిపిస్తోంది. నేను ఇప్పుడు పూర్తి స్వతంత్రురాల్ని. ఒక పెత్తనం నా మీద లేదు. మరీ గుర్తు చేసుకోసాగింది. ఆ భావనే ఎంతో హాయిగా ఉంది. ఆమె తల వంచుకొని నడుస్తోంది. ఆ నడకలో సొగసే కాదు, ఆత్మవిశ్వాసం కూడా ఉంది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ జరి అంచు చీర ఆమె శరీర లావణ్యాన్ని రెట్టింపు చేయటమే కాదు, ఆమె మనసు మమతానురాగాలు నిండిన సుక్షేత్రం అని సూచిస్తున్నట్టుగా ఉంది. బదులుగా పొడుగ్గా ఉన్న జడలో చెంప పక్క నుంచి తొంగి చూస్తున్న ఎర్రటి గులాబీ ఆమె తలని అలంకరించినందుకు ఆనందపడుతోందా అన్నట్టు ఉండటమే కాకుండా ఆమె ఆంతర్యంలో ఉన్న తిరుగుబాటుకి, విప్లవ ధోరణికి ప్రతీకగా కనిపిస్తోంది. నల్లటి చెప్పులు ధరించిన ఆ తెల్లటి పాదాలు తన గమ్యం క్షుణ్ణంగా తెలిసినట్టు ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతున్నాయి. అందమైన ఆ పాదాలని ముద్దాడాలని, తమ చాటును పొదిగిపట్టి దాచేసుకోవాలని జరి అంచు కుచ్చిళ్ళు ప్రయత్నిస్తుంటే ఆ పని నీ వల్ల కాదన్నట్టు అవి నిర్లక్ష్యంగా వాటిని విసురుగా దగ్గరికి రాకుండా తోసివేస్తున్నాయి. తల వంచుకుని పెట్టెపట్టుకుని పరధ్యాసగా నడుస్తున్న ఆ అమ్మాయి ఎదురుగా నీరు కావి పంచెతో బనీనుతో చుట్ట కాలుస్తూ వస్తున్న వయసు మళ్లిన వ్యక్తిని గమనించనేలేదు. ఆ అమ్మాయిని చూడగానే ఆశ్చర్యానందాలతో అతనే పలకరించాడు. జ్యోత్స్నమ్మగారు, ఇదేమిటి నడిచి వస్తున్నారు? అతని కంఠం 8వ వింత చూస్తున్న విడ్డూరంగా ఉంది. అంటూనే ఆమె చేతిలోని పెట్టె అందుకున్నాడు. బస్సులో వచ్చాను శివయ్య, బాగున్నావా అంటూ పలకరించింది. ఆ, తమ దయవల్ల ఇంతవరకు దేనికి లోటు లేదు. ఒక్కరే వస్తున్నారేమిటి? అల్లుడు గారెక్కడా? ఆయన రాలేదు, నేనే వచ్చాను. నాయనమ్మగారికి మీరు వస్తున్నట్టు తెలియదా? బండి అయినా పంపలేదేమిటి? బామ్మకి తెలియదు శివయ్య, నేను అనుకోకుండా వచ్చేశాను. సుబ్బులు ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. ఆ పేరు వినగానే అతని ముఖం చిన్నబోయింది. దాని బతుక్కి విముక్తి లేదు. ఆ సంసారంలో ఏ మార్పు లేదు. ఎలా ఉంటుంది? దాన్ని దిక్కులేని దానిలా వాళ్ళు సతాయిస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావయ్యే, జ్యోత్స్న కోపంగా అంది. జ్యోత్స్నకి ఎందుకో కోపం కస్సుమన్నట్టుగా వచ్చేసింది. ఈ దేశంలో ఆడపిల్లలకి నిజంగా దిక్కులేదు, ఆశ్రయం లేనట్టే బ్రతుకులు వెల్లదీస్తారు. గంగిగోవుల్ల ఆచారాలకి కట్టుబడతారు. ఆచారాలట ఆచారాలు. ఎవరు పెట్టారు ఆచారాలు? ఎప్పుడో ఏ కాలంలోనో ఎవరి సదుపాయం కోసమో పెట్టిన ఆ పాత వాటిని పట్టుకుని వెళ్లాడుతారు. కొత్తవి రూపొందించుకుందామన్న ధ్యాసే లేదు. బద్ధకం సోమరితనం కాదు, ఎవరు ఏమనుకుంటారో అనే పిరికితనం. ఈ పిరికితనంతోనే ఈ ఆడపిల్లల జీవితాలు మగ్గిపోతున్నాయి. నడిచి వస్తున్న జ్యోత్స్నని అందరూ విచిత్రంగా పలకరించసాగారు. అదేమిటి, అమ్మాయి గారు ఇలా నడిచి రావటమేమిటి? అల్లుడు గారేమయ్యారు? కారు ఏమైంది? అయ్యో, నాయనమ్మగారికి తెలియదా? బండైనా పంపలేదేమిటి?
అందరూ తలో రకంగా వ్యాఖ్యానిస్తుంటే శివయ్య తనకి తోచిన విధంగా జవాబు చెబుతూ వచ్చాడు. ఇద్దరూ మలుపు తిరిగి తూర్పు వీధిలో ఉన్న ఇంటికి వచ్చారు. విశాలమైన పెరటితో మధ్యగా ఉన్న పెద్ద ఇల్లు అది. ఇంటి ముందు కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇంటి ముందు కుడివైపుకి ఎడమ వైపుకి పొడుగాటి వరండాలున్నాయి. కుడివైపున ఉన్న పాకలో 18 సంవత్సరాల అమ్మాయి గేదెలకి గడ్డి వేస్తోంది. శివయ్య వరండాలో అడుగు పెట్టగానే వరమ్మగారు ఎవరు వచ్చారో చూడండి అని కేక పెట్టాడు. లోపల పెద్దదిగా ఉన్న సావిట్లో మంచం మీద కూర్చొని నౌకరు చేత ఒడ్లు ఒలిపించి బస్తాలో పోయిస్తున్న వరమ్మగారు 6:1 అని లెక్క పెడుతున్నదల్లా ఆగింది. ఎవరు? శివయ్య పిలిచేది అంది. అవును అన్నాడు పాలేరు. ఆవిడ లేచి పైట కొంగు భుజాల మీదుగా ముందుకు లాక్కొని యువతలికి రాబోయింది. గుమ్మం వరకు వచ్చి గుమ్మం దాటబోయిన ఆవిడ ఒక్క నిమిషం ఆగిపోయింది. గుమ్మానికి అవతల జ్యోత్స్న నిలబడి ఉంది. ఆవిడ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. బుజ్జి, నువ్వా? ఇదేమిటి? ఉత్తరమైనా వ్రాయలేదేం? ఆనందంతో తడబడిపోతూ అంది. జ్యోత్స్న గుమ్మం దాటి లోపలికి వచ్చింది. నిన్ను ఆశ్చర్యపరచాలని చెప్పకుండా వచ్చేశాను బామ్మ నవ్వుతూ అనబోయింది. కాని వెంటనే కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగినాయి. అది ఆవిడకి కనిపించకుండా ఉండటం కోసం చటుక్కున మరింత దగ్గరై ఆవిడ మెడ చుట్టూ చేతులు పెనవేసి భుజం మీద ముఖం దాచేసుకుంది. వరమ్మగారి చేతులు మనమరాలి తలని ఆప్యాయంగా నిమిరాయి. ఎంత మంచి పని చేశావే. నిన్న రాత్రి నాకు కల వచ్చింది. అందులో నువ్వు దేనికోగాని ఏడుస్తున్నావుట. నేనెంత అడిగినా కారణం చెప్పటం లేదు. నిద్రలో ఉలిక్కిపడి లేచాను. నాకెంత బాధ వేసిందని ఈరోజే ఉత్తరం రాశాను. ఉదయం గుళ్ళో పూజ చేయించి ఆ కుంకుమను పంపాను. జ్యోత్స్న పెదవి బిగపట్టుకుని ఏడుపు ఆపుకుంది. శ్యాంసుందరెక్కడా? రాలేదు. పోన్లే, నా మనసు తెలిసినట్టుగా నువ్వే వచ్చేశావు. పద లోపలికి. అమ్మాయిగారు అప్పటికే గుడ్లపాకలో గేదెలకి మేత చూస్తున్న సుబ్బులు పరిగెత్తుకు వచ్చింది. అమ్మాయిగారు వచ్చారేంటి? వడ్లు కొలుస్తున్న సూరి ఆ పని వదిలేసి వచ్చాడు. జ్యోత్స్నని చూడగానే అందరి ముఖాలు సంబరంగా అయినాయి. సుబ్బులు, ఆ పెట్టె తీసుకెళ్లి లోపల పెట్టు వరమ్మగారు పురమాయించింది. జ్యోత్స్న ఆవిడని వదిలి 2 అడుగులు ముందుకు వేసింది. ఆ తర్వాత పరుగులాంటి నడకతో అదే సావిట్లో నుంచి పైకి ఉన్న మెట్లు చకచకా ఎక్కి పైకి వెళ్ళిపోయింది. పైన ఉన్న ఆ గది చిన్నదే, అయినా అది అందంగా పొందికగా ఉంది. జ్యోత్స్న మూసి ఉన్న ఆ గది తలుపులు తెరిచి లోపలికి వచ్చింది. వెళ్ళి ఒక్కొక్క కిటికీ తలుపే తెరిచింది. ఒక్కొక్క తలుపు తెరుస్తుంటే అది తన జీవితంలోకి స్వేచ్ఛ అనే గాలిని ధారాళంగా తెరుస్తున్నట్టుగా అనిపించింది. సుబ్బులు పెట్టె మోసుకువచ్చి గదిలో పెట్టింది. అమ్మాయిగారు బాగున్నారా? బాగానే ఉన్నాను. నువ్వు? నాకేం, మీరు వెళ్ళిన తర్వాత నేను 34 సినిమాలు చూశాను. 2 సార్లు సర్కస్ చూశాను. 6 సార్లు సంతకి వెళ్ళాను. అమ్మాయిగారు, మన ఊరి పక్కన దెయ్యాలగుట్ట లేదు? అక్కడ సినిమా షూటింగ్ అయింది. మన ఊరి జనం అంతా అన్నం మూటలు కట్టుకుని వెళ్ళి ఆ 3 రోజులు అక్కడే ఉన్నారంటే నమ్మండి. సుబ్బులు వరసే అంతా పసపోసిన పిట్ట. నేనిప్పుడే గబాల్నా పాలు పిండి బామ్మగారికిచ్చేసి వస్తానండి. జ్యోత్స్న తల ఊపింది. సుబ్బులు వెళ్ళబోయి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకు వచ్చింది. దగ్గరగా వచ్చి, అమ్మాయిగారు, ఈసారి మీరు వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నన్ను తీసుకువెళ్లరా? అక్కడ చార్మినార్ మీదకి ఎక్కి చూస్తే కళ్ళు గిరగిరా తిరిగిపోతాయంటగా. నేను వస్తానమ్మాయిగారు మీతో. అలాగేలే. ఇంతలో కింది నుంచి, సుబ్బులు, ఎక్కడే నువ్వు అని సూరి గొంతు వినిపించింది. వస్తున్నా అంటూ అరిచి పరిగెత్తింది. సుబ్బులు కిందికి వచ్చేసరికి శివయ్య జ్యోత్స్న పెట్టె పట్టుకుని ఒంటరిగా నడిచి రావడం గురించి చెప్పాడు. అయ్యో అలాగా? ఏమిటో పిచ్చి సన్యాసి. నన్ను చూడాలనిపించి ఉంటుంది, వచ్చేసి ఉంటుంది. రేపీ పాటికి అబ్బాయి ఊడిపడడు, ఒక్క నిమిషం వదిలి ఉండడు అంది మురిపెంగా. ఈ సుబ్బులేది? ఎక్కడ నుంచుంటే అక్కడే పాతుకుపోతుంది. సూరి, సుబ్బుల్ని పిలువు. ఆ వడ్లు కొలిచినంతవరకి చాలు. సంచి మూత కట్టేయ్ అంటూ ఆజ్ఞాపించింది. ఇంట్లో కాఫీ పొడి లేదు. సుబ్బుల్ని నీళ్లు పెట్టమని చెప్పు. నువ్వు కోమటింటికి వెళ్లి కాఫీ పొడం పట్రా అంటూ లోపలికి వెళ్ళబోయింది. శివయ్య, వెళ్తున్నానమ్మగారు అన్నాడు. శివయ్య, గోంగూర ఉంటే పంపు. మీ పొలంలో గోంగూర అంటే బుజ్జమ్మకి చచ్చినంత ఇష్టం. కాస్త ఎక్కువ పంపు. వేయించి ఉంచితే వెళ్లేటప్పుడు వెంట తీసుకువెళ్తుంది. అలాగేనమ్మగారు అన్నాడతను. అరగంట తర్వాత వరమ్మగారు కాఫీ గ్లాస్ పుచ్చుకొని తనే పైకి వచ్చింది. ఆవిడ వచ్చేసరికి జ్యోత్స్న గదిలో మంచం మీద పక్క నీటుగా వేసుకుంటుంది. జడ విప్పి దువ్వుకొని రిబ్బన్తో కట్టుకుంది. టేప్ రికార్డర్ ఆన్ చేసింది. నువ్వు తెచ్చావేమిటి బామ్మ? పిలిస్తే నేనే వచ్చేదానిగా టేప్ రికార్డర్ ఆపు చేస్తూ అంది. ఆ పాటలంటే ఆవిడకి ఒళ్ళు మంట అని జ్యోత్స్నకి బాగా తెలుసు. కాఫీ పొడి కోమటింటిది, బాగుందో లేదో అంది ఆవిడ. జ్యోత్స్న గ్లాస్ అందుకుని కాస్త తాగి రుచి చూసి మార్వలెస్ అంటూ బామ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది.
ఎన్నాళ్ళుంటావ్ అంది ఆవిడ. ఇప్పుడేగా వచ్చింది, వెళ్ళిపోమంటావా ఏమిటి చెప్పు కోపం నటిస్తూ అంది. అది కాదే అమ్మా, నువ్వు ఇట్లా వస్తావ్, అతను నీ వెంటే వస్తాడు, వెళ్ళిపోతావు. నువ్వు వచ్చిన సంతోషం ఉండనే ఉండదు. మీ అత్తగారు మామగారు బాగున్నారా? బాగానే ఉన్నారు. శ్యామ్ సుందర్ ఎలా ఉన్నాడు? అతనికేం, లక్షణంగా ఉన్నాడు. జ్యోత్స్న ముఖం తిప్పుకొని ఎటో చూస్తూ అంది. పెద్దాడపడిచి ఎలా ఉంది? హాయిగా ఉంది. ఆవిడ నిట్టూరుస్తూ అంది. బుజ్జి, ఈసారి కనీసం వారం 10 రోజులైనా ఉండవే అమ్మా. నువ్వు లేకపోతే ఇల్లు ఎంత బోసిగా ఉంటుందో. ఎంత అలవాటు పడదామన్నా నా వల్ల కావటం లేదు. జ్యోత్స్న కళ్ళు చెమర్చినాయి. ఆవిడ దగ్గరగా వచ్చి భుజాల మీద చేతులు ఆనిస్తూ అంది. మరి నాకు పెళ్ళెందుకు చేశావు చెప్పు? అదేం మాటే, ఆడపిల్లవి, పెళ్లి చేయకుండా ఎలా? అసలు దీనికంతటికీ కారణం నువ్వే. అతను ఇల్లరికం వస్తాననే అన్నాడు, నువ్వే వీల్లేదని షరతు పెట్టావు. అబ్బా బామ్మ, ఇప్పుడవన్నీ ఎందుకు? పుంగమూతి పెట్టింది. సరే సరే, ఏదైనా చెప్పటం వరకే నా వంతు గాని చివరికి జరిగేదంతా నీ ఇష్టమేగా. నా సంతోషమే నీకు ముఖ్యమంటావుగా. అవును, ఆ మాట ఇప్పుడే కాదు, ఎప్పుడూ అంటాను. బామ్మ, జాగ్రత్త, ఈ మాట బాగా గుర్తుపెట్టుకో మరి. చూపుడు వేలు చూపిస్తూ అంది. గుర్తుపెట్టుకోవడానికి నేనెప్పుడైనా మర్చిపోతేగా. నేను బ్రతికిందే నీకోసం. నువ్వు సుఖంగా ఉంటే నేను పడిన శ్రమ అంతా మర్చిపోతాను. కిందికి వచ్చేయ్, స్నానం చేసి భోజనం చేద్దువు గాని అంది. ఇప్పుడే ఈ పుస్తకాలు సర్ది క్షణంలో వచ్చేస్తాను అంది జ్యోత్స్న. ఆవిడ గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది. జ్యోత్స్న వెళ్ళి పుస్తకాలు సర్దబోయింది. కాని ఆ పనిమీద మనసు నిలవని దానిలా ఆపేసి వచ్చి మంచం మీద కూర్చుంది. జ్యోత్స్న ముఖంలో తెచ్చిపెట్టుకున్న ఆనందం, హుషారు ఆవిడతో పాటే వెళ్ళిపోయాయి. ఆ ముఖంలో గాంభీర్యం అలుముకుంది. బామ్మకి ఎలా చెప్పాలి తను శాశ్వతంగా వచ్చేసిందని? శ్యామ్ సుందర్తో ఆ ఇంటితో సంబంధం తెంపేసుకుంది. తనకేం భయం లేదు. సర్వప్రపంచం ఎదురు తిరిగినా ధైర్యంగా ఎదుర్కోగలదు. కాని బామ్మ, ఆవిడ కళ్ళలో ఆందోళన చూడలేదు. నువ్వు సుఖంగా ఉంటే నేను పడిన శ్రమ అంతా మర్చిపోతాను. ఆ మాటలే ఖంగుమని వినిపిస్తున్నాయి. తను చేసిన పని సరైనదేనని ఆవిడకి నచ్చ చెప్పడం ఎలా? తను నిర్ణయించుకున్న గమ్యం ఆవిడకి బాధాపూరితం కాకూడదు. తన స్వాతంత్రం, వ్యక్తిత్వం నిలుపుకోవడం ఆవిడ కలలని నీలరాయడం అవుతుందేమో. ఏమన్నాడు శ్యామ్ సుందర్? నువ్వు పోతే నీలాంటి వాళ్ళని నలుగురిని భార్యలుగా తెచ్చుకోగలను. పోతే పో, నాకేం బాధ లేదు. జ్యోత్స్న ముఖంలోకి రక్తం పొంగులా వచ్చింది. అవును, ఈ దేశంలో దౌర్భాగ్యం అదే. భార్య పోతే భర్త మరుక్షణంలో నలుగురు భార్యల్ని తెచ్చుకోగలడు. కాని భర్త వదిలేస్తే భార్యకి జీవితమే దుర్భరమవుతుంది. దీనికి ఎదురులేదు, మార్పు రాదు. ఈ ఆడపిల్లలు ఎందుకు మారరు? వీళ్ళకి నేర్పించిన చదువులెందుకు? తన విలువ తను తెలుసుకున్నప్పుడే కదా ఎదుటి వాళ్ళు గుర్తించేలా చేసేది. కాస్త ధైర్యం, రవ్వంత తెగింపు, కాస్త ఆలోచన ఉంటే ఆడపిల్లల జీవితం ఇంత అన్యాయంగా ఉండదేమో. జ్యోత్స్న లేచి వెళ్లి టేప్ రికార్డర్ ఆన్ చేసింది. మనిషి ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు ఉక్కిరి బిక్కిరి అయ్యే బాధ నరకయాతనగా ఉంటుంది. తన మనసుకి బాగా విశ్రాంతి కావాలి. నిశ్శబ్దం, ఏకాంతం ఇవి బాధతో నలిబిలి అవుతున్న మనిషిని సేద తీరుస్తాయి. దారి తప్పిన మనసుకి ముక్కుకి తాడిపోసినట్టుగా యథార్థం వైపు లాక్కు వస్తాయి. జ్యోత్స్నకి చాలా బాధగా, చాలా దుఃఖంగా ఉంది. ఇంత చిన్న వయసులో జీవిత ప్రాంగణంలో ఇలాంటి పెను తుఫాను ఎదురవుతుందని కలలో కూడా ఊహించలేదు. పట్టుమని 25 సంవత్సరాలు నిండలేదు. కన్నె వయసులో కోరుకున్న ఆశలన్నీ ఎండమావులై వెక్కిరిస్తూ హేళన చేస్తున్నాయి. జ్యోత్స్న కిటికీ దగ్గరికి వెళ్లి నిలబడింది. తిథి ఏమిటో తెలియదు. దూరంగా మామిడి చెట్టు కొమ్మల మీద నుంచి చంద్రుడు పూర్ణకాంతులు వెదజల్లుతూ ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగులో మామిడి ఆకులు వింత అందాలు సంతరించుకొని మెరిసిపోతున్నాయి. పల్లెటూరు అసలే. పగలే ఎప్పుడు ఏ ఎద్దు మెడలో మువ్వల చప్పుడు, ఏ బండి చక్రం ఎనకలో కర్రుమని తిరుగుతున్న ధ్వనో, కూరగాయల కావిడి కేకో తప్ప నిశ్శబ్దంగానే ఉంటుంది. ఇక చీకటి అయితే చాలు, రాత్రి ఒడిలో ఒదిగి నిద్రపోయిందా అన్నంత నిశ్శబ్దంగా ఉంటుంది. దూరంగా టేపుల మీద ఉన్న టేప్ రికార్డర్లో నుంచి సంగీతం మొదలై వస్తోంది. సుపరిచితమైన ఆ సంగీతం వినగానే జ్యోత్స్న ఉలిక్కిపాటు చెందిన దానిలా తిరిగి చూసింది. టేప్లో నుంచి పాట మొదలైంది. Hey, you are a beautiful lover. Hey, you are a beautiful queen. I don't know what you need. జ్యోత్స్న గభాల్న వెర్రిదాన్లా పరిగెత్తుకు వచ్చి టేప్ ఆఫ్ చేసింది. టేప్లో శబ్దం ఆగితే ఆగిపోయింది. కానీ జ్యోత్స్న మనసులో నుంచి వినవస్తున్న ఆ పాటని ఎంత ఆపు చేయాలన్నా ఆగటం లేదు. జ్యోత్స్న కిటికీ దగ్గరగా వెళ్ళింది. ఆ పాట వినటం ఇష్టం లేనట్టు.
రెండు చేతులతో చెవులు గట్టిగా మూసుకుంది. మూసుకున్న కొద్దీ ఇంకా గట్టిగా వినిపిస్తోంది ఆ పాట. జ్యోత్స్నకి ఆ గదిలో శ్యామ్ సుందర్ నిలబడినట్టే ఉంది. టేప్ శబ్దం ఇంకా ఎక్కువ చేసి దగ్గరికి వచ్చి విరగబడి నవ్వుతున్నట్టే ఉంది. తను ఆ శబ్దం భరించలేనట్టుగా చెవులు మూసుకుంటే మెడ మీద నడుము దగ్గర చిక్కిలి గింతలు పెట్టి చెవుల మీది నుంచి చేతులు తీసివేసేట్టు చేసేవాడు. తన కోపంతో అలకతో అతని భుజాలు పట్టి దూరంగా తోయాలని విశ్వ ప్రయత్నం చేసేది. అతను దూరంగా వెళ్లి మంచం మీద పడేవాడు. కానీ నిజమే, ఒంటరిగా కాదు, అతని చేతుల మధ్యన తన నడుం చిక్కించుకొని తను మంచం మీద నుంచి లేవాలని అతని పట్టు విడిపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసేది. కానీ సాధ్యమయ్యేది కాదు. చివరికి అలసి అతని గుండెల మీద తల ఆనించుకొని ఉండిపోయేది. అంతరంగపు తెర మీద ఈ దృశ్యాలు ఎంత వద్దనుకున్నా మళ్లీ మళ్లీ తిరుగుతూ కనిపిస్తూనే ఉన్నాయి. తనకి అతనిలో ఆ ప్రేమికుడు కావాలి. పెళ్లి కాకముందు ఎంత బాగుండే వాళ్ళిద్దరూ. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం, ఎంత ఆరాధన, ఎంత ఆత్మీయత. పెళ్లి ఆ అపురూపమైన భావాల్ని శాశ్వతం చేస్తుందని ఆశపడింది తను. అందుకే అతనికంటే తనే పెళ్లి కోసం వేగిరపడింది. ఇప్పుడు బాగా తెలిసి వస్తోంది తను చేసింది ఎంత పొరపాటోనని. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోకూడదేమో, తనకది తెలియలేదు. పెళ్లికి ముందు మొగ్గలా ఉండే అనురాగం పెళ్లి జరిగితే 1000 రేకుల పద్మంలా విరిసి ఇద్దరి జీవితాలని శోభాయమానం చేస్తుందని భ్రమపడింది. పెళ్లి జరగ్గానే చుట్టూ ఉన్న పరిస్థితులు ఆ ప్రేమ మొగ్గని వాడిపోయేలా చేశాయి. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్ మీద కసిగా, కోపంగా ఉంది. ఈ ప్రేమ నిలుపుకోవటానికి అతను తనంతగా ఆరాటపడటం లేదు, శ్రద్ధ తీసుకోలేదు. లేకపోతే ఇలాంటి ఆఘాతం ఏర్పడేది కాదు. పెళ్లిని, ప్రేమని తమ జీవిత కేంద్రాలుగా భావించింది. అతను అదొక సంఘటనలాగా తేలికగా తీసేసుకున్నాడు. అక్కడే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం, అఘాతం తవ్వడం ప్రారంభమైంది. అసలు పొరపాటు తనదేమో. శ్యామ్ సుందర్ అందర్లాంటి వాడేనేమో. తనే ఊహల జలతారు తెరల మధ్య అతన్ని ఉంచి చూసి లేనిపోని ఆధిక్యత ఆపాదించి చూసిందేమో. జ్యోత్స్నకి ఈ ఆలోచన సరికాదనిపించింది. శ్యామ్ సుందర్ అందర్లాంటివాడు కాదు. అతనిలో ప్రత్యేకత ఉంది. అది మొదటి పరిచయంలోనే తనకి అర్థమైంది, తనని ఆకర్షించింది. జ్యోత్స్నకి ఇప్పట్నుంచి 1000 సంవత్సరాలు ఆ జ్ఞాపకాలలో బ్రతకమన్నా బ్రతకగలదు. అంత తీయటి జ్ఞాపకాలు అవి. అంత అపురూపమైన అనుభూతులు. బహుశా ఏ ఆడపిల్లకి అలాంటివి లభించవేమో. తను అదృష్టవంతురాలనని మురిసిపోయింది ఆనాడు. ఇప్పుడు అదృష్టం తనని చూసి పకాలన నవ్వుతూ ఉండవచ్చునేమో. ఏం చేసింది తను? తన జీవితం అతని చుట్టూ అల్లుకుంది. తన ప్రతి ఆలోచన పూజా పుష్పంలా అతని కోసమే పవిత్రంగా అర్పించాలని ఆశపడింది. అతనికి అది నచ్చలేదు. నేను మామూలు మనిషిని, నాలో ఆధిక్యత ఏమీ లేదు అనేవాడు. ఎప్పుడు ఇదే మాట. అతన్లా అనటంలో స్వార్థం ఉందని తనకి ఇప్పుడు గానీ అర్థం కావటం లేదు. అతను చాలా తెలివిగలవాడు, అది మాత్రం నిజం. తనలా అతను నా జీవితమంతా నీకోసమేనని పొరపాటుగానైనా ఒక్కసారి కూడా అనలేదు. మన జీవితం మన ఒక్కరిది కాదు, మన చుట్టూ ఉన్న వాళ్లతో ముడిపడి ఉంటుంది అనేవాడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళెవరో తనకి బాగా తెలుసు. అతని తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళు, స్నేహితులు. తను వారిలో ఒక వ్యక్తి మాత్రమే. భార్యగా ప్రత్యేకత ఏమీ లేదు. జ్యోత్స్నకి ఆలోచిస్తున్న కొద్దీ అతని మీద అంతులేని ఆగ్రహం వస్తోంది. ఏం చేశాడు శ్యామ్ సుందర్? ఇంజనీర్ చదివానంటూ కట్నం తీసుకున్నాడు. ఇల్లరికం రాలేదుగా అంటూ కానుకలు బాగా లాగాడు. 4 సంవత్సరాల పాటు తనతో ఆనందం పంచుకున్నాడు. అవేవీ అతనికి గుర్తులేవు. తల్లిదండ్రుల చేతుల్లో కీలుబొమ్మ. ఎంతసేపు వాళ్ళేమనుకుంటారోనని భయం. ఏమన్నాడు? నువ్వు పోతే నీలాంటి వాళ్ళని నలుగురిని భార్యలుగా తెచ్చుకోగలను అన్నాడు. అన్న వెంటనే తను అతని చెంపని చెల్లుమనిపించింది. చెంప పట్టుకొని నిశ్చేష్టుడిలా నిలబడ్డాడతను. తన కళ్ళల్లో నుంచి నిప్పులు రాల్తాయేమోనన్నంత వేడిగా ఉన్నాయి చూపులు. అతను తనని అప్పుడే కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా చిత్రంగా చూస్తున్నాడు. అత్తగారు అపరకాలిలా వచ్చి విరుచుకుపడింది. వాణ్ణి కొడతావటే? నువ్వు మనిషివేనా, ఆడదానివేనా? ఇది మా ఇద్దరి విషయం. మీరు మధ్య కల్పించుకోకండి. వెళ్ళండి తీవ్రంగా అంది తను. అయ్యో అయ్యో, అలా చూస్తూ నిలబడతావేమ్రా? 4 తగిలించక. ఓరి వాజమ్మ, నా కళ్ళ ముందు ఇంత అఘాయిత్యం జరుగుతుంటే నేనెలా చూస్తూ ఊరుకోన్రా? ఏమండి, మీరైనా రారేమండి? అలా చెవిటి మొద్దులా ఆ పడకుర్చీలో కూర్చుంటారేమండి? ఆవిడ కేకలతో ఏడుపులతో ఇల్లు అదిరిపోతోంది. జ్యోత్స్న చెరచెర పడక గదిలోకి వెళ్ళింది. పెట్టెలో బట్టలు సర్దుకుంది. వచ్చే ముందు క్షణం ఆగి శ్యామ్ సుందర్తో అంది,
నేను పెళ్లి చేసుకున్నది ఒక మంచి మనసు గల సంస్కారవంతుణ్ణి అనుకున్నాను. ఒక అమ్మ చేతిలో కీలుబొమ్మని అనుకోలేదు. ఒక భార్యని నిలుపుకోలేని మీరు నలుగురు భార్యల్ని తెచ్చుకుంటానంటే నవ్వాలనిపిస్తుంది. వెళ్తున్నాను. ఎలా ఆ ఇంటి నుండి యువతలికి వచ్చిందో, ఎలా బస్ ఎక్కిందో జ్యోత్స్నకే తెలియదు. ఈ రగడ ఈరోజు ప్రథమం కాదు. దాదాపు దినచర్యగా జరిగే ఘర్షణే అది. అతను ఇంట్లో ఉండేదే కొద్దిసేపు. ఆ కొద్దిసేపు ఏదో ఒక గొడవ. ఇద్దరి మధ్య చికాకు, అడ్డుగోడ ఉన్నట్టే మౌనం. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను భార్యతో ప్రేమగా ఉండటానికి ఎందుకు బిడియపడతాడో జ్యోత్స్నకి అర్థం కాదు. ఏదైనా అడిగితే నీకర్థం కాదులే, ఇది ఒక్కటే అతని నోటి నుంచి వచ్చే సమాధానం. శ్యామ్ సుందర్ చదువుకోలేదా? యూనివర్సిటీ ఫస్ట్. బ్యాడ్మింటన్లో చతురుడు, స్నేహితుల్లో సమర్థుడు. ఇంట్లో మాత్రం మౌనమూర్తి. ఎంత సీరియస్గా తను ఏదైనా చెప్పాలని చూస్తుందో అంత నవ్వులాటగా తోసేస్తాడు. సర్దుకోవాలి అంటాడు. జ్యోత్స్నకి ఆ సర్దుకోవడం అనే దాని హద్దులు దాటిపోయినట్టుగా అనిపించింది. తన కోసం స్నేహితులు వస్తే వారితో కూర్చొని నవ్వుతూ తుల్లుతూ కబుర్లు చెబితే అత్తగారికి నచ్చదు. ఆవిడ కోసం 10 మంది వచ్చి కాఫీలు తాగి కబుర్లు చెప్పవచ్చు. పెళ్లి అయిన కొత్తలోనే తను ఇంటీరియర్ డెకరేటర్గా ఉద్యోగం చేస్తానంటే వద్దు, ఆడపిల్లలు ఉద్యోగాలు చేయటం మా ఇంటా వంటా లేదు అని అత్తగారు హుకుం జారీ చేసింది. శ్యామ్ సుందర్ ఆవిడ అభిప్రాయాన్ని ఇంకే రకంగా సమర్థిస్తాడు. నీకు ఉద్యోగం ఎందుకోయ్, నన్ను చూసుకో, అదే పెద్ద ఉద్యోగం అనుకో. ఉదయం వెళ్ళి రాత్రి 10 గంటలకి ఇంటికి తిరిగి వచ్చే పెద్ద మనిషిని చూసుకోవాలిట. అయితే జీతం ఇవ్వు అంది కోపంగా. ఓకే, ఎంత కావాలి? నీకు ఇంకేం పనిలేదా? అమ్మతో గొడవ పడటం తప్ప? ఆ రాత్రి శ్యామ్ సుందర్ చిరాకు పడ్డాడు. నిన్ను నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను, వాళ్ళకెందుకు మధ్యలో? నువ్వు అని భర్తను పిలవటం వాళ్ళకి అలవాటు లేదు. వాళ్ళు పాత రకం కదోయ్. మన ఆచారాలు అలాంటివి. నాన్సెన్స్. ఆ పాత ఆచారాల్ని పట్టుకుని ఎందుకు ప్రాకులాడాలి? మనం కొత్తవి సృష్టించుకోకూడదా? నీకు లేని బాధ వాళ్ళకెందుకు అంటాను. చెప్పు, నీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదు, వాళ్లతో సర్దుకుపోవాలి కాని గొడవ ఎందుకు అని. ఉద్యోగం వద్దు అంటే మీతో నేను సర్దుకుపోయానుగా. ఇలాంటి వాటిల్లో మీరు సర్దుకుపోవచ్చుగా. అన్నీ నేనే సర్దుకుపోవాలా? అట్లా తర్కం తీయకు బాబు, నాకీ రాత్రి నిద్ర లేకుండా చేస్తావు. చెయ్యి పట్టి లాక్కున్నాడతను. జ్యోత్స్నకి తన భర్తకి తను అన్నం తినిపించాలని, అన్నం తినేటప్పుడు అతనితో సరస సల్లాపాలతో సరదాగా గడపాలని ఉంటుంది. అది వీలే కాదు. అతను తండ్రితో అక్కా చెల్లెలతో కలిపిగాని తినడు. అది ఇదివరకటి అలవాటు, ఇప్పుడు మార్చుకోవచ్చుగా అంటుంది. అతను వచ్చేస్తాడు, కానీ మారడు. ఇదిగో, గొడవలు తగ్గించేటట్టు చూడాలి కాని ఎక్కువ అయ్యేట్టు చేయకూడదు. నువ్వు మన గదిలో తింటావుగా, నేను తినిపిస్తాన్లే అన్నాడు. ఆ సరదా కోసం జ్యోత్స్న తరచుగా వాళ్ళందరితో కలిసి భోజనం చేయకుండా గదిలో ఒంటరిగా తినాలని ప్రయత్నిస్తుంటే అత్తగారు అడ్డం కొట్టింది. ఇదిగో కోడలి పిల్ల, నువ్వు అలా ఒక్కదానివి తినటం నాకు బాగాలేదు. మాతో కలిసి తిను. నలుగురిలో కలిపి తింటే అన్నం ఒంటికి పడుతుంది. లేదండి, నేను ఒక్కదానిగా పుట్టానుగా. నేను ఒక్కదాన్ని తింటే గాని అన్నం సహించదు. ఆ రాత్రి అన్నం తింటుంటే శ్యామ్ సుందర్ రోజులా దగ్గరికి రాలేదు. జ్యోత్స్నకి కలిపి పెట్టబోలేదు. పుస్తకం చదువుకుంటూ మంచం మీద పడుకున్నాడు. జ్యోత్స్న అలిగి అన్నం తినడం మానేసి లేచి వచ్చింది. ఆ రాత్రి అతను నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడు. జ్యోత్స్న, నువ్వు ఒంటరిగా ఇలా తినటం నాక్కూడా బాగాలేదు. ఏం, ఎందుకని? మొన్న మా రాజమ్మత్తయ్య వచ్చిందిగా. అవును, ఆవిడ మన ఇంట్లో ఉంది 2 రోజులేనా? మన గురించి రామాయణాలు భాగవతాలు చెప్పేసిందట. ఏమని? అమ్మకి నీకు పడదని, నువ్వు మాతో కలవవని. చెప్పుకొని అలాంటి వాటికి మనం అవకాశం ఎందుకివ్వాలి? ఎవరో ఏదో అంటారని మనం సంతోషం వదులుకోవాలా? అలా భయపడితే అసలు బ్రతకనే బ్రతకలేం. జ్యోత్స్న, నాకు గౌరవంగా ఉండటం అలవాటు. మన కుటుంబాన్ని గురించి ఎవరైనా కించపరిచినట్టు మాట్లాడితే చాలా బాధ కలుగుతుంది. అతనికి ఎంతసేపు కుటుంబ గౌరవం, ప్రతిష్ట ఇవే ముఖ్యం. తనెలా బాధపడినా పర్వాలేదు. జ్యోత్స్నకి రాను రాను విసుగు కలగసాగింది. ఎంతో ఆనందంగా నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండాల్సిన దాంపత్య జీవితం కలతలతో చికాకులతో నిండిపోసాగింది. జ్యోత్స్న కిటికీ చువ్వలకి తల ఆనించుకుని కళ్ళు మూసుకుంది. శ్యామ్ సుందర్ని పెళ్లి చేసుకోవడంలో తను పొరపాటు చేసిందా? లేదు, లేదు, లేదు. మనసు అరిచినట్టుగా జవాబు చెప్పింది. అతనిలో ప్రేమికుడు ఉన్నాడు. అతనికి తన మనసు ఇచ్చింది. జీవితం అర్పించాలని అనుకుంది. పెళ్లి కాకముందు ఎలా ఉండేవాడతను? జ్యోత్స్నకి అతనితో మొట్టమొదటిసారి పరిచయం కళ్ళకు కట్టినట్టు కనిపించసాగింది. ఆ రోజు తను మర్చిపోగలదా?
తనకిష్టమైన రోజు, తన జీవితాన్ని మార్చేసిన రోజు. జ్యోత్స్న మనసు ఒక్కసారిగా బాధని, ఆవేశాన్ని, ఆశాభంగాన్ని తెంచుకుని రాయంచలా గతంలోకి ఎగరసాగింది. హోమ్ సైన్స్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది జ్యోత్స్న. సంపన్నుల కుటుంబంలో ఒక్కగానొక్క కూతురుగా పుట్టి చదువుల సరస్వతి అవ్వాలనే నాయనమ్మ కోరికకి ప్రతీకగా నిలిచిన వ్యక్తి జ్యోత్స్న. ఆ విద్యార్థిని జీవితమే వేరు. ఆ కిలకిలమని నవ్వులు, ఆ మాటల విసుర్లు, దేన్ని లెక్క చేయని ఆ దురుస్తనం, ఆనందం అంతా తమ గుండెల్లోనే పరవళ్ళు తొక్కుతోందో అన్నట్టు సంతోషం. అన్ని విషయాలు తెలిసిపోయినట్టుగా ఆ కబుర్లు. ఓ చరిత్రలో సువర్ణాధ్యాయం అన్నట్టు జీవితంలో తలతలలాడే బంగారు కాంతులతో విలమిలలాడే దినాలని. తన గ్రూప్లో అందరూ అంతో ఇంతో ఉన్నవాళ్లే. చీరలకి, నగలకి ఎవ్వరికీ కొదవలేదు. ఒకరికి మించినట్టు ఇంకొకరు ఉండేవారు. తను గ్రూప్ 6 ఒక జట్టు. తను, సరిత, మాధవి, ఆశ, పల్లవి, శాంత అల్లరి ఎంత చేసేవారో, చదువులో కూడా అంత ఫస్ట్. అందుకే లెక్చరర్స్కి కోపం ఉన్నా అభిమానం ఉండేది. డబ్బున్న వాళ్ళు వీళ్ళెంత అల్లరి చేసినా ఏమీ అనరు అంటూ మిగతా వాళ్ళు పళ్ళు కొరుక్కునేవారు. లెక్చరర్స్ ఆధిక్యత ఇచ్చేది డబ్బు చూసి కాదు, చదువు సామర్థ్యం చూసి. అల్లరి చేస్తేనేం, కాలేజీలో ఏదైనా ఫంక్షన్ గానీ, డొనేషన్ గానీ వసూలు చేయటం వస్తే తామే ముందర ఉండేవాళ్ళు. ఆ సామర్థ్యం ఒప్పుకొని వాళ్ళు ఊరికే ఈర్ష్యపడేవారు. అసలు ఆ వయసే వేరు. మంచి చీర కట్టుకుని కాలేజీకి వెళ్తే అందరూ మూగగా ప్రశంసాపూర్వకంగానో, ఈర్ష్యాపూరితంగానో దృష్టులు సారిస్తుంటే చెప్పలేని ఆనందం. ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయిన మొట్టమొదటి ఆట బ్లాక్లో ఎంతైనా సరే కొని చూడాల్సిందే. అదే చెప్పలేని సంతోషం. సినిమాలు చూడటంలో, ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయటంలో, ఎక్స్కర్షన్స్ని అరేంజ్ చేయటంలో అన్నింటిలోనూ ఫస్ట్లో ఉండేవాళ్ళు. ఎక్కడ ఏ విషయంలోనైనా సరే 2వ ర్యాంక్లో నిలబడాలంటే సర్వస్వం పోగొట్టుకున్నంత చిన్నతనంగా ఉండేది. ఈ 6 కాలేజీలో కావ్యనాయికలు అనే పేరు ఉండేది. ఆసారి సెలవుల ముందు నాగార్జునసాగర్ ఎక్స్కర్షన్కి ప్లాన్ వేశారు. జ్యోత్స్న నోటీసు పంపి పిల్లలని, ఇష్టమైన వాళ్ళని రమ్మనమని, డబ్బు కట్టమని చెప్పటం వరకే మా వంతు. మిగతాదంతా మీ గ్రూప్ ఉందిగా, చూసుకోండి అన్నారు లెక్చరర్స్. ఓకే మేడం అంది తను. పని ఏదైనా తలమీద పెడితే అది సమర్థవంతంగా నిర్వర్తించి శభాష్ అనిపించుకుంటే గాని 6 నిద్ర పట్టదు. నోటీసు వ్రాయటం దగ్గర్నుంచి అది పంపి పిల్లలు ఎంతమంది వస్తారో తెలుసుకొని డబ్బు వసూలు చేయటం, బస్సు మాట్లాడటం, భోజనాల ఏర్పాటు, గెస్ట్ హౌస్ రిజర్వేషన్స్ అన్ని పనులు తామే. ఒక్కొక్క పని ఒక్కొక్కరు నెత్తిన వేసుకుని ఏర్పాట్లు చేశారు. అలాంటి పనులు చేయటం అంటే కాస్తంత కూడా శ్రమ అనిపించేది కాదు. ఎంత పని అయినా చేయగలిగినట్టు అదొక వెల్లువలాంటి ఉత్సాహం. జ్యోత్స్న వాళ్ళు లీడర్స్గా ఉంటే అన్ని సదుపాయాలు సరిగ్గా ఉంటాయి అంటూ లెక్చరర్స్, సాటి విద్యార్థినులు కాంప్లిమెంట్స్ ఇచ్చేవాళ్ళు. అదే ప్రెసిడెంట్ దగ్గర నుంచి బంగారు పతకం పొందినంతటి తృప్తి, ఆనందం అనిపించేది. శ్రమపడటానికి ఆ గ్రూప్లో ఎవ్వరూ వెనకంజ వేసేవారు కాదు. ఆ శ్రమపడటంలోనే ఆనందం ఉండేది. నలుగురిలో ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవం, అభిమానం ఇవి పుష్కలంగా లభించేవి. అనుకున్న ప్రకారం బస్సులో నాగార్జునసాగర్ వెళ్లారు. సాయంత్రం అయ్యింది. లెక్చరర్స్, పిల్లలు కొంతమంది పేకాట ఆడుతున్నారు, మరికొంతమంది పాటలు పాడుతున్నారు, మరికొంతమంది జట్లు జట్లుగా తిరుగుతున్నారు. నాగార్జునకొండ వెళ్లి మ్యూజియం చూడటానికి బోటుకి టైం అయిపోయిందనటం మర్నాటికి వాయిదా పడింది. ఆ సాయంత్రం విజయ్ విహార్ గెస్ట్ హౌస్ వెనక ఉన్న లాన్లో కావ్యనాయికలుగా పేరు పొందిన ఈ 6 కూర్చుని ఉన్నారు. చదువు అయిపోతోంది, ఏం చేయటమా అన్న ప్రసక్తి వచ్చింది. నచ్చినా పెళ్లి చేసుకోను బాబు, ఉద్యోగం చేస్తాను. నాకు లైఫ్ బాగా ఎంజాయ్ చేయాలని ఉంది అంది జ్యోత్స్న. నేను కూడా అంది సరిత. నాకు చేసుకోవాలని లేదు కానీ మా బావ చంపేస్తున్నాడు. ఇప్పటికీ 3 వేసవిల నుంచి ఏదో సాకుతో పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను. ఈసారి కుదిరేట్టు లేదు. ఈసారి వేసవిలో పెళ్లి చేసుకోకపోతే సన్యాసం పుచ్చుకొని నా కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాడట అంది మాధవి. నువ్వు ఆశ? నేనా? నేను పెళ్లి చేసుకుని ఉద్యోగం చేస్తాను అంది ఆశ. రెండెలా కుదురుతాయే? ఎందుకు కుదరవు? బస్టాప్లో నిలబడి పుస్తకం చదువుతూ బస్ కోసం చూడటం లేదు? అలాగే ఇది కూడా. పెళ్లి బోర్ కొట్టకుండా ఉద్యోగం, ఉద్యోగం బోర్ కొట్టకుండా పెళ్ళన్నమాట. ఆహా, జీవితం ఇక యంత్రంలా అయిపోతుంది. అప్పుడు నేను పెళ్లి మాత్రమే చేసుకుంటాను, ఉద్యోగం చస్తే చేయను అంది పల్లవి. అదేం? అవును,
ఉద్యోగమట ఉద్యోగం, ఎవడు కష్టపడతాడు? పెళ్లి చేసుకుని హాయిగా జీవితం అనుభవిస్తాను. మా నాన్న సంబంధాలు చూస్తున్నాడుగా, తప్పకుండా బాగా చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించే వాడికే ఇస్తాడు. ఎంచక్కా అప్పుడు నేను హాయిగా తినటం, సినిమాలు చూడటం, మార్కెట్లోకి వచ్చిన కొత్త చీరలు కొనుక్కోవటం, పుస్తకాలు చదవటం, రికార్డులు వినటం, జీవితం అంతా ఒక హాలిడేగా గడిపేస్తాను. మై గాడ్, పారాసైట్ లైఫ్ అన్నమాట. ఐ హేట్ ఇట్ అంది జ్యోత్స్న కంపరంగా చూస్తూ. పారాసైట్ ఏమిటి? జీవితం అనుభవించటానికే. కాదు, మనం మనంగా ప్రవర్తించి ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడాలి. గుర్తింపబడినా ఒకటే, గుర్తింపబడకపోయినా ఒకటే. నేను ఎలాగైనా సరే ఫారిన్ వెళ్ళాలి. అదే నా జీవిత ధ్యేయం. పచ్చగడ్డిలో పడుకుని ఆకాశంలోకి చూస్తూ అంది ఆశ. అవును, ఇందులో ప్రేమని గురించి ఎవరూ మాట్లాడలేదేమిటి? ఆశ్చర్యంగా అడిగింది సరిత. ప్రేమ? అది ఒక దెయ్యం లాంటిది. అందరూ దాన్ని గురించి మాట్లాడటమే తప్ప నిజంగా అనుభవం పొందిన వాళ్ళు లేరేమో అంది ఆశ. నా దృష్టిలో ప్రేమ గీమ అంతా నాన్సెన్స్. అదొక కష్టాల కొలిమి. అందులో మండిపోవటం నాకిష్టం లేదు అంది మాధవి. జ్యోత్స్న ఆలోచిస్తోంది. వాళ్ళందరి మాటలతో జ్యోత్స్న ఏకీభవించలేకపోతోంది. మనకు దొరికిన దాని గురించి రకరకాలుగా ఊహించటం సహజం. కానీ ప్రతి మనిషికి నమ్మకానికి మించిన మహా ఔషధం ఇంకేదీ లేదేమో. అక్కడ సంధ్య చీకట్లు మెల్లిమెల్లిగా పరుచుకుంటున్నాయి. దూరంగా రిజర్వాయర్ ఎర్రని ఆ కాంతిలో గమ్మత్తుగా ఉంది. ఇంతలో దూరం నుంచి ఆ సాయం సంధ్యలోంచి వస్తున్నట్టుగా ఒక అతను వస్తున్నాడు. అతను పరధ్యాసగా తలదించుకుని వస్తున్నాడు. ట్రాన్సిస్టర్లో నుంచి పాట వినిపిస్తోంది. మిల్తీ హే జిందగీ మే మొహబ్బత్ కభీ కభీ. అతను వారి పక్క నుంచి వెళ్ళిపోతున్నాడు. హే మిస్టర్, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. సరిత చెయ్యెత్తి అరిచింది. అతను ఉలికిపాటుగా తలెత్తి చూశాడు. ఒక్క నిమిషం నిలబడతారా? ఆ పాట మాకు చాలా ఇష్టం. అతను ఇబ్బందిగా చూశాడు. కొంచెం వాల్యూమ్ పెద్దది చేస్తారా? సరిత లేచి వచ్చింది. అతని అనుమతి కోరకుండానే తనే వాల్యూమ్ రైజ్ చేసింది. అతను సరితనే చూస్తున్నాడు. ఆడపిల్లలకి ఒంటరిగా మగపిల్లవాడు దొరికితే ఏడిపించడం అదో సరదా. అతను పాట అయ్యేంతవరకు నిలబడ్డాడు. అతనెక్కడా వెళ్ళిపోతాడోనని సరిత ట్రాన్సిస్టర్ అడుగున వేళ్లతో పట్టుకుని వదల్లేదు. పాట అయిపోయింది. థ్యాంక్ యూ అంది జ్యోత్స్న. జ్యోత్స్నకి కూడా ఆ పాట అంటే చాలా ఇష్టం. మోస్ట్ వెల్కమ్ అన్నాడతను. సరిత జ్యోత్స్న ముఖాలు చూసుకున్నారు. ఏదో పెద్ద మనిషిలా ఉన్నాడని ఏడిపించకుండా వదిలిపెట్టామే ఇతన్ని, ఛాన్స్ పోయిందన్నట్టుగా అంది ఆశ. అతను వెళ్ళిపోయాడు. మర్నాడు మ్యూజియంకి వెళ్ళటానికి అందరూ బోట్స్ దగ్గరికి వచ్చారు. అక్కడ అప్పటికే 20 మందికి పైగా మగపిల్లలున్నారు. ఎవరి వానర సైన్యం అంది సరిత రహస్యంగా. ఇంజనీర్ స్టూడెంట్సట అంది ఆశ కంఠం తగ్గించి. ఓహో, ఈ లంకినీలు ఇక్కడికి కూడా వచ్చారా? ఒకతను కావాలనే అన్నాడు. నీకు తెలుసా వీళ్ళు? ఇంకో అతను ఉత్సాహంగా అడిగాడు. తెలియటమా? వాళ్ళు తెలియాలని పొరపాటున కూడా ఎవ్వరూ అనుకోరు. ఒకసారి కర్మగాలి మా పిన్ని కూతురు కోసం ఆ కాలేజీకి వెళ్ళాను. బాప్రే, స్పృహ తప్పకుండా గేటు బయటకి ఎలా వచ్చానో నాకే తెలియదు. అమ్మ బాబోయ్, వాళ్ళ మాటలు, వాళ్ళ జోక్స్ మనం ఎందుకు పనికిరామనుకో. అందరూ కలిసే బోటెక్కారు. అక్కడ నుంచి కావలసినంత గోల, అరుపులు, కేకలు, మాటలు, పాటలు, ఆ పరిసరాలు హోరెత్తిపోయినాయి. బోట్ ఆ అల్లరికి నవ్వుకుంటున్నట్టుగా మెల్లిగా సాగిపోతోంది. దూరంగా నది మీద వాన పడుతోంది. జ్యోత్స్న ఎండా వాన కలిపిన మనోహర దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తోంది. సహజంగా వాన వస్తే ఎండ ఉండదు, ఎండ వస్తే వాన పోతుంది. కానీ ఇప్పుడు ఈ రెండూ కలిసినాయి. రెండు తమ తమ ప్రత్యేకతని పోగొట్టుకోలేదు. ఒకదాన్ని ఒకటి జయించలేదు. వాటి కలయిక అపురూపంగా, అనిర్వచనీయంగా ఉంది. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ అన్నాడతను. అవును, అప్రయత్నంగా అంది జ్యోత్స్న. అతని చేతిలో టేప్ రికార్డర్ ఉంది. అది ఆన్ చేశాడు. అందులో నుంచి గలగల పారే సెలయేరులా సంగీతం ఉరికిరాసాగింది. జ్యోత్స్న దూరంగా ఎండావానల కలయికని చూస్తోంది. టేప్లో నుంచి పాట వినిపిస్తోంది. హే యు ఆర్ ఎ బ్యూటిఫుల్ లవర్, హే యు ఆర్ ఎ బ్యూటిఫుల్ క్వీన్, ఐ డోంట్ నో వాట్ యు నీడ్. దూరంగా చూస్తున్న జ్యోత్స్న అతని వైపు చూసింది. అతను కూడా దూరంగా ఉన్న ఎండావానల కలయికని చూస్తున్నాడు. బోట్ ఉయ్యాలలా కదులుతూ మెల్లగా సాగిపోతోంది. ఆ పాట, ఆ బోట్ కదలిక, దూరంగా ఎండావానల కలయిక జ్యోత్స్నకి గమ్మత్తైన అనుభవంగా అనిపించింది. మనసు అంతా తేలికగా ఉంది. అతను పక్కన నిలబడ్డాడు.
బోట్లో ఎక్కువ మంది ఉండటంతో అందరూ దగ్గర దగ్గరగానే నిలబడ్డారు. అందులో విశేషం కూడా ఏమీ లేదు. నాగార్జునకొండ సమీపిస్తోంది. పాట అయిపోయింది. పాట చాలా బాగుంది అంది జ్యోత్స్న తనలో తాను అనుకుంటున్నంత నెమ్మదిగా. నాకు చాలా ఇష్టం. మీకు కూడా నచ్చిందా? థ్యాంక్ యూ అన్నాడతను నవ్వుతూ. మోస్ట్ వెల్కమ్ అచ్చు అతను నిన్న అన్నట్టే అనుకరిస్తూ అంది. అతను ఒక్క క్షణం తెల్లబోయినట్టు చూసినా వెంటనే ఫకాలన నవ్వాడు. ఆ నవ్వినప్పుడు అతని కళ్ళు గమ్మత్తైన సజీవ భావంతో వెలిగాయి. పల్లవరస ఎంతో అందంగా ఉంది. జ్యోత్స్న అతన్నే చూస్తోంది. హే యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ ఆ పాట చెవుల్లో హఠాత్తుగా ప్రతిధ్వనించింది. ఇంతలో బోట్ కొండ దగ్గరికి చేరుకోవడంతో అందరూ బిగ్గరగా మాట్లాడటంతో సందడిగా అయిపోయింది. ఒక్కొక్కరు జాగ్రత్తగా దిగారు. కొండంతా తిరిగి చూసింది. తక్కువే అయినా గొడవ మాత్రం ఎక్కువ. ఆడపిల్లల్ని చూసేసరికి మగపిల్లలకి, మగపిల్లల్ని చూసేసరికి ఆడపిల్లలకి ఇంకా అల్లరి చేయాలనే ఉత్సాహం వచ్చేసింది. ఆడపిల్లలు చూస్తున్నారనే ఉత్సాహం కొద్దీ స్నానరేవు దగ్గర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈత కొట్టడానికి నీళ్లలోకి దిగారు. ఒరేయ్ చచ్చిపోతారా, అక్కడ మొసళ్ళు ఉన్నాయి, మొన్ననే 3 మింగేశాయట. బట్టలు విప్పటం ఇష్టం లేని ఒక అతను ఈతలు కొట్టడానికి వెళ్తున్న వారిని భయపెట్టసాగాడు. ఆడపిల్లలు నీళ్లలో కాలు పెట్టుకుని కూర్చున్నారు. చేపలు బాబోయ్ సరిత కేకలు పెట్టింది. ఇక పోదాం పదండి. లెక్చరర్స్ కేకలు పెడుతున్నా ఎవ్వరూ వినటం లేదు. ఎవరో బోట్ వెళ్ళిపోతోంది అని కేకలు పెట్టి అరిచారు. అందరూ ఆదరాబాదరా పరిగెత్తుకు వచ్చారు. బోట్ అతను ఇంకో ఇద్దరితో కలిసి దాన్ని మరమ్మత్తు చేస్తున్నాడు. అతని ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. కాస్త రిపేర్ ఉంది, ఇప్పుడే 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నాడు. హరోం హర చేతులెత్తి ఒకతను అరిచాడు. చీకటయింది, ఇదే ఆఖరి బోటు, అవతల నుంచి ఇంకోటి రాదు. కొంతమంది చలివేస్తోంది, చంపేస్తోంది అంటూ పాట సాగించారు. చీకటి మెల్లగా తెల్లబడసాగింది. కాసేపటికి చంద్రుడు పైకి వచ్చాడు. చంద్రకాంతిలో ఆ నీళ్లు తలతలలాడసాగాయి. బోటు బాగవుతుంది అంటూనే 3 గంటలు పట్టింది. రాత్రి 10 అవుతోంది. పగలంతా తిరగటంతో చాలామంది తోటకూర కాడల్లా వేళ్లాడసాగారు. ఒకరి భుజాల మీద మరొకరు నిద్రకి ఒరుగుతున్నట్లు పడుకున్నారు. జ్యోత్స్న కూర్చుంది. అతను కూడా కూర్చున్నాడు. అతను ఈల మీద హే 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 యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అని పాడుతున్నాడు. ఆ పాట పెట్టకూడదు అంది జ్యోత్స్న. అతను టేప్ ఆన్ చేశాడు. అతను ఈల మీద తను కూడా పాడుతూనే ఉన్నాడు. జ్యోత్స్న అతని వైపు మొదటిసారిగా పరీక్షగా చూసింది. అతను కూడా ఇటే చూస్తున్నాడు. ఒక్క క్షణం ఇద్దరూ ఆ పరిసరాలు మర్చిపోయినట్టే నిలబడ్డారు. బహుశా ఆ క్షణంలోనే కాలం ఇద్దరి భవిష్యత్తులకి ముడివేసిందేమో. జ్యోత్స్నకి ఆ క్షణం మరవలేనట్టుగా అనిపించింది. తను అతనిలో లీనమైన భావం, అతను తనకి అతి సన్నిహితుడైనట్టుగా భ్రమ. అది ఆ పరిసరాల ప్రభావం కావచ్చు. ఆ నీటి మీద వయ్యాటలాడుతున్న వెన్నెలలో ఏదైనా మత్తు ఉందేమో. అది తనని మంత్రించినట్లయితే చేసిందేమో. బోటు ఒక్కసారిగా కూత వేసింది. అందరూ ఓహో అంటూ అరుస్తూ లేచి నిలబడ్డారు. కదులుతోందా, బాగయిందా, అమ్మయ్యా ఈ రాత్రికి ఇక వనవాసం అనుకున్నాం లాంటి మాటలు గడబిడగా వినిపిస్తున్నాయి. బోట్ కదిలింది. అందరూ గెస్ట్ హౌస్కి వచ్చేసరికి రాత్రి 12 గంటలయ్యింది. మర్నాడు ఉదయమే బయలుదేరి వచ్చారు. జ్యోత్స్నకి బస్లో హైదరాబాద్ వచ్చేస్తుంటే ఇంకా ఆ టేప్లో పాటే వినిపించసాగింది. ఆ వెన్నెల, ఆ పాట అతను చూడటం అదొక అందమైన కలలా అనిపించసాగింది. మనసు ఎందుకో కాని ఆ కళని మరీ మరీ మననం చేసుకోసాగింది. నాగార్జున సాగర్ వెళ్లి వచ్చి 4 వారాలవుతోంది. జ్యోత్స్న ఈ 4 వారాల్లో అతన్ని గురించి జ్ఞాపకం చేసుకొని రోజు ఒక్కటి కూడా లేదేమో. కాలేజీలో క్లాస్లో కూర్చున్నప్పుడు లెక్చరర్ పాఠం చెబుతుంటే వింటూనే ఉంటుంది. హఠాత్తుగా కళ్ళ ముందు నుంచి లెక్చరర్ మాయమైపోతుంది. అది కాలేజీ అని, తను కూర్చున్నది క్లాస్ రూమ్ అనే ధ్యాసే అంతర్ధానమవుతుంది. నాగార్జున సాగర్లో బోట్లో కూర్చున్నట్టుగా ఉంటుంది. చెంపకి చెయ్యి ఆనించుకొని కూర్చున్న జ్యోత్స్నకి మనోనేత్రంతో చూస్తున్న ఆ దృశ్యం ఎంతసేపు చూసినా విసుగురాదు. ఆ చూడటంలో లీనమైపోయినట్లుగా ఉంటుంది. క్లాస్ అయిపోవటం కానీ, తోటి పిల్లలు బిలబిలలాడుతూ బయటకి వెళ్లటం కానీ స్పృహే రాదు. మాధవి గాని, ఆశ గాని వచ్చి భుజం తట్టి ఏమిటోయ్ కలగంటి కలగంటి అన్నట్టు ఆ చూపు, మమ్మల్ని వదిలేసి ఏ లోకాలకి పోయావ్ అని దబాయిస్తుంటే ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చే జ్యోత్స్న
మధురమైన చిరునవ్వుల కాంతులు వెదజల్లుతున్న ముఖంతో, మిమ్మల్ని వదిలి దేవుడు రమ్మనా నేనెక్కడికి వెళ్ళను, సరేనా అనేది. వారాలు గడిచిపోతున్నాయి. జ్యోత్స్నకి ఎందుకో రాను రాను దిగులు కలగసాగింది. తన మనసు ప్రవర్తించే తీరు తనకే నచ్చటం లేదు. కానీ తను అనుకున్న రీతిగా దాన్ని కంట్రోల్ చేయటం కూడా సాధ్యం కావటం లేదు. రాత్రివేళ మంచం మీద పడుకున్నప్పుడు అతను ఆ గదిలో నిలబడ్డట్టే గుర్తుకు వస్తాడు. జ్యోత్స్న వెంటనే లేచి కూర్చుంటుంది. అతను నిజంగా ఇప్పుడు వస్తే ఎలా ఉంటుంది? తను ఏం చేస్తుంది? ఎలా ప్రవర్తిస్తుంది? జ్యోత్స్నకి ఆలోచించబుద్ధేస్తుంది. అతన్ని చూడగానే బిడియపడుతుందా? అంతులేని ఆనందంతో మాటలు రాని దానిలా మూగ బొమ్మలా అయిపోతుందా? లేక గుండెల్లో చెలరేగిన భావకల్లోలం అణుచుకుని హుందాగా గంభీరంగా రండి కూర్చోండి అంటుందా? అతనెలా ఉంటాడు? తన ప్రవర్తనకి ఎలా ఎదురు సమాధానం ఇస్తాడు? ఇలాంటి ఆలోచనలు తీయటి ఊహలుగా, దృశ్యాలుగా కళ్ళ ముందు కనిపిస్తుంటే జ్యోత్స్న మంచం మీద కూర్చొని దిండు ఒళ్ళో పెట్టుకుని 2 చేతులు బుగ్గలకి ఆనించుకొని అలాగే చూస్తూ ఆ దృశ్యాలన్నీ తన కళ్ళ ముందు నిజంగా జరుగుతున్నట్టే గమనిస్తూ కూర్చునేది. జ్యోత్స్న శివరాంల స్నేహం ఎలా ముందుకు వెళ్తుంది, అది పెళ్లికి ఎలా దారి తీస్తుంది అనేది నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.